నమస్కారం వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉందంటారు. భారతదేశంలో టాప్ బిలియనీర్స్ గా చెలామణి అవుతున్న ఐశ్వర్యవంతుల వెనుక కూడా మహిళలే ఉన్నారు. వారెవరో కాదు, వారి కూతుర్లే. అన్ని వేళలా తండ్రులకు అండదండలుగా ఉంటూ కంపెనీ నిర్వహణలో పెద్దక్క పాత్ర పోషిస్తున్న వారి గురించి ఓ లుక్కేద్దాం. మన సంస్కృతిలో తండ్రి తర్వాత వారసుడిగా కొడుకే చెలామణి అనే సాంప్రదాయం తరతరాలుగా వస్తుంది. అయితే మారుతున్న కాలానుగుణంగా సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సమాజంలో అక్షరాస్యత శాతం కూడా పెరిగింది. ఆడపిల్లలు కూడా పెద్ద చదువులు చదువుకుంటున్నారు. అయితే అక్కడికే పరిమితం కాలేదు. తమ తండ్రులు చేస్తున్న వేల కోట్ల వ్యాపారానికి వారసులుగా రాణిస్తున్నారు. రోష్ని నాడార్ తన తండ్రి స్థాపించిన HCLలో చేరి ఏడాదిలోపే CEO స్థాయికి ఎదిగింది. అంతేకాదు, తన తండ్రి పేరిట ఫౌండేషన్ స్థాపించి నడిపిస్తుంది. బిలియనీర్ శివ్ నాడర్ కూతురు రోష్ని నాడర్ తండ్రి స్థాపించిన HCLలో ఉద్యోగినిగా చేరి ఏడాదిలోపే CEOగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎదిగింది. కేవలం HCL బాధ్యతలే కాక తన తండ్రి శివ్ నాడర్ పేరు మీద శివ్ నాడర్ అనే ఫౌండేషన్ స్థాపించి చదువుకు దూరంగా ఉంటున్న బాలబాలికలకు విద్యనందించడానికి కృషి చేస్తోంది. 2014వ సంవత్సరానికి గాను NDTV ఇచ్చే యంగ్ ఫిలాంథ్రోపిస్ట్ అవార్డుకు ఎంపికైంది. ఈ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే పేరెంట్స్ స్టార్ట్ చేసిన యూనిట్ను ఎక్స్పాండ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారో, అదే కాకుండా ఇండివిజువల్ ఆ ఎక్స్పాన్షన్ను సపరేట్గా హ్యాండిల్ చేసి కొత్త యూనిట్లు పెట్టే అవకాశం కూడా ఉంది. ఇటువంటి ఇష్యూస్ను ఎగ్జాంపుల్గా తీసుకొని వేరే ఎంటర్‌ప్రెన్యూర్స్, లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి, లేదా మన ఫ్యామిలీ లేడీస్ కానివ్వండి, వారు కూడా ఈ మధ్యకాలంలో మంచి ఉత్సాహం చూపిస్తున్నారు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్నే కాకుండా ట్రేడింగ్ యాక్టివిటీలో కూడా వాళ్ళు మంచి ఇంపార్టెన్స్ చూపిస్తూ, అంటే భర్తకు అనుగుణంగా వారు కూడా ఒక సపరేట్ బిజినెస్ లేదా ఒక సపరేట్ ఐడెంటిటీ కోరుకున్నప్పుడు ఇటువంటి అవకాశాలు ఇంకెక్కువ వస్తుంటాయి. రోష్ని నాడర్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్లో డిగ్రీ, కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. 2008 నుండి HCL కార్పొరేషన్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అదేవిధంగా ఎలాంటి లాభాలు ఆశించకుండా ఆడపిల్లల చదువుకు ఎంతో కృషి చేస్తున్నారు. ముదితలు నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్. ఏ విద్య అయినా సరే అమ్మాయిలకి చక్కగా నేర్పించినప్పుడు వాళ్ళు ఎంతో అనుకూలంగా సంస్థని ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. సింగిల్గా ఏ ఒక్క దేశానికైనా వెళ్ళి ఆ దేశంలో ఉన్న తన యొక్క కార్యక్రమాలని నిర్వర్తించుకొని చదువు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి చాలా చక్కగా ఈరోజు వెళ్ళి వస్తున్నారు. తన సెక్యూరిటీని తను చూసుకుంటున్నారు. వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయంలో కూడా చాలా ఆచితూచి అడుగులేస్తున్నారు. హిందూ సంప్రదాయంలో అనాదిగా మాతృస్వామ్య వ్యవస్థ, ఇప్పుడు వచ్చిన పితృస్వామ్య వ్యవస్థ కన్నా ముందు అసలు మాతృస్వామ్య వ్యవస్థ మహిళకే ఒక పెద్ద గౌరవం, పెద్ద పీట. ఎంతమంది పిల్లల్ని కంటే అంత గౌరవం. ఏ స్త్రీకైనా ముందు స్త్రీకి గౌరవించాక మిగతా వాళ్ళందరికీ గౌరవం. ఈ రకంగా ఉండేది ఆనాడు. అదే రకంగా ఈరోజు మనం వ్యాపార రంగంలో కూడా చూసుకుంటే
మహిళలు చాలా పెద్ద పాత్ర వహిస్తున్నారు. పియా సింగ్ గత సంవత్సరం DLF నిర్వహించిన IPL ఏ రేంజ్లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈమె తీసుకునే శాలరీ ప్యాకేజ్ అక్షరాల 1,59,34,000 రూపాయలు. DLF అధినేత రియల్ ఎస్టేట్స్ మ్యాగ్నెట్ KP సింగ్ కుమార్తె పియా సింగ్ గత సంవత్సరం DLF నిర్వహించిన IPL ఏ రేంజ్లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. పియా సింగ్ తండ్రి నుంచి వారసత్వంగా పొందిన ఆస్తి వల్ల ఈ జాబితాలో చేరింది. DLF ఎంటర్టైన్మెంట్ వెంచర్ని నిర్వహిస్తూనే DT సినిమా రిటైల్ బిజినెస్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు ఈమె. పియా సింగ్ తీసుకునే శాలరీ ప్యాకేజ్ ఎంతో తెలుసా? అక్షరాల 1,59,34,000 మాత్రమే. ఎంతోమంది ఆడవారికి వీళ్ళు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఎంతోమంది ఆడవారు మాకేమీ తెలియదు, మాకేమీ చేతవదు అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసి నిజంగానే మోటివేట్ అవ్వాలి. వాళ్ళకి అందరూ కోటల్లో వార్షికాదాయాన్ని తెచ్చుకోలేకపోవచ్చు. వాళ్ళ పరిమితుల్లో వాళ్ళకి తగినట్టుగా కుటుంబానికి సపోర్ట్ ఇవ్వచ్చు. లక్ష్మీ నివాస్ మిట్టల్ కూతురే వనీషా మిట్టల్. మిట్టల్ స్టీల్స్కి ఈమె బోర్డు మెంబర్. తనదైన శైలిలో పనిచేసుకుపోవడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు. లక్ష్మీ నివాస్ మిట్టల్ కూతురే వనీషా యూరోపియన్ బిజినెస్ స్కూల్లో మాస్టర్ డిగ్రీ చేశారు. 1980 ఆగస్టు 23న వనీషా మిట్టల్ జన్మించారు. ఈమె $51 బిలియన్ విలువ చేసే మిట్టల్ స్టీల్స్కి వనీషా బోర్డు మెంబర్. 2007లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ధనవంతుల జాబితాలో వనీషా కూడా ఉన్నారు. వంటింటికి పరిమితం అని మనాళ్ళందరూ ఆడవారిని వంటింటికే అని చూసే రోజుల్లో వీళ్ళు బయటకు వచ్చి యాక్చువల్గా నిజం చెప్పాలంటే మగవారి కన్నా వీళ్ళే మంచి మేనేజర్స్. ఆడవారు ఏ పనన్నా అప్పచెప్పండి, దాంట్లో పర్ఫెక్షన్ అనేది ఒక ఆడవారితోనే సాధ్యం. ఇవాళ మగవాళ్ళందరూ వాళ్ళ ముక్కు మీద ఏలు వేసుకుని నోరు తెరిచి చూసే విధంగా వీళ్ళు 8,000 కోట్లు 5,000 కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీస్లో CEOస్గా మేనేజర్స్గా వాళ్ళందరూ రాణించడం. ప్లస్ వీళ్ళ శాలరీస్ 5 crores a year, 7 crores, 8 crores ఇలా అందరూ మహిళలు వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా చేసే ప్రతి దాంట్లో కూడా ఇలానే అందరం ఎదిగి ప్లస్ వేల మందికి ఎంప్లాయీస్ని పెట్టుకుని వాళ్ళందరికీ ఒక జీవనోపాధి కల్పించుతూ వాళ్ళందరినీ తీర్చిదిద్దటమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఎన్నో యాక్టివిటీస్ చేయటం కూడా వీళ్ళు ఎక్కడ తగ్గలేదు. అందరూ వాళ్ళంతట వాళ్ళు ముందుకొచ్చి సొసైటీకి ఏదైతే వీలవుతుంది అనేది వాళ్ళ చేతనే సహాయం చేసుకుంటూ అందరికీ వాళ్ళ ఇంకా చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకెళ్ళటానికి ఇలాంటి వాళ్ళని మనందరం చూసుకుని చాలా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. నిషా గోద్రేజ్ గ్రూప్ హ్యూమన్ క్యాపిటల్కి ప్రెసిడెంట్. తమ సంస్థను నడిపించడంలో ఉద్యోగస్తులను సమన్వయపరచడంలో అందరి మన్ననలను చూరగొన్నారు. కేవలం సంస్థకే పరిమితం కాకుండా ఆడపిల్లలకు చదువు చెప్పడానికి శ్రీకారం చుట్టారు. నిషా గోద్రేజ్ సంస్థ అధినేత ఆది గోద్రేజ్ కుమార్తె. $5.2 బిలియన్ల వారసురాలు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మాస్టర్ డిగ్రీ చేసిన నిషా గోద్రేజ్ గ్రూప్ హ్యూమన్ క్యాపిటల్ కి ప్రెసిడెంట్. దాదాపు 20,000 మంది ఉద్యోగులను నిషా కమాండ్ చేస్తోంది. దసరా అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చదువులకు దూరంగా ఉన్న బాలికలకు చదువు చెప్పిస్తోంది. ఆకాశంలో సగం కానీ అవకాశాలు సగం ఉన్నాయా అని చాలా ప్రశ్నలు వస్తూ ఉండేవి. కానీ అవకాశం వస్తే గనక స్త్రీలు చక్కగా
ఒక కంపెనీని పోషించగలరు, ఒక కంపెనీని పై స్థాయికి తీసుకెళ్ళగలరు, అందులో లాభాల బాటలో వాళ్ళని ఏదైనా ఒక నష్టంలో ఉండే కంపెనీని లాభాల బాటలోకి తీసుకెళ్ళగలరు అని మన ఉమెన్ శక్తి అంతా చక్కగా నిరూపించారండి. ఉమెన్ ఈజ్ బార్న్ విత్ ఆల్ ద టాలెంట్స్. వాట్ షీ నీడ్స్ ఇస్ ఎ ప్యాట్ ఆన్ ద బ్యాక్. యూ కెన్ డూ వెల్ అంటే కనుక గ్లాస్ సీలింగ్ని కూడా ఆవిడ ఛేదించి గొప్ప గొప్ప అవకాశాలను అందిపుచ్చుకుని చక్కగా ఒక కంపెనీ కానివ్వండి, దేశాన్ని కానివ్వండి ముందుకు తీసుకెళ్ళగలరు అని వీళ్ళందరూ నిరూపించడం మూలాన వీరందరూ కూడా మామూలుగా ఎంపవర్ లేడీస్. వీళ్ళని చూసి వేరే వాళ్ళు స్ఫూర్తి పొంది వీళ్ళని రోల్ మోడల్స్గా, ట్రెండ్ సెట్టర్స్గా తీసుకుని మనం బిజినెస్ చేయగలమా, ఒక కంపెనీ స్థాపించగలమా, ఒక బ్యాంక్లో మేనేజర్గా, ఆఫీసర్గా ప్రమోషన్ తీసుకోవడానికే ఆలోచించే మహిళలు ఉన్నారు. వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని గనుక వాళ్ళు అటువంటి మంచి పొజిషన్స్కి వెళ్తే మనము పాపులేషన్లో సగమైన ఉమెన్ కాంట్రిబ్యూషన్ టు ద నేషనల్ ఎక్స్చెకర్ ఈజ్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. ఇన్ఫోసిస్లో పార్ట్నర్ అక్షతామూర్తి గతంలో మార్కెటింగ్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఈమె కూడా ప్రపంచంలో ధనిక కూతుర్ల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షతమూర్తి తన తండ్రి ఆస్తి నుంచి 1.4% వాటాగా పొంది ఇన్ఫోసిస్లో భాగస్వామి అయ్యింది. ఇన్ఫోసిస్లో భాగస్వామి కాక మునుపు డచ్లో టెండ్రిస్ అనే సంస్థలో మార్కెటింగ్ డైరెక్టర్గా పనిచేశారు అక్షత. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తన వాటాలో 1.4% పెళ్లి కానుకగా ఇవ్వడంతో ఇన్ఫోసిస్ పార్ట్నర్ అయి రిచెస్ట్ డాటర్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఫ్యామిలీ బిజినెస్ రన్ చేసినప్పుడు పెద్దలు ఎవరైతే స్టార్ట్ చేశారో అది పిల్లలు దాన్ని టేక్ ఓవర్ చేయడము సహజంగా జరిగే పనులు. పిల్లల్లో ఎక్కువ మటుకు కొంతకాలం క్రితము మగపిల్లలు దాన్ని టేక్ ఓవర్ చేయడము, తర్వాత మగపిల్లలు దాన్ని రన్ చేయడము, ఎక్స్పాన్షన్ చేయడము అని జరిగి ఉండేవి. ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు కూడా, కూతుర్లకు కూడా మంచి ఇంపార్టెన్స్, ఇటు కూతుర్లా కానివ్వండి, ఇటు కోడలు కానివ్వండి, వారికి కూడా మంచి ఇంపార్టెన్స్ రావడం జరుగుతుంది. ఇండస్ట్రీలో సమానత్వం అన్నది అయితే వచ్చిందో, అంటే కూతురుకు కొడుకులకు ఏదైతే భాగ్యస్వామి ప్రకారంగా ఈక్వల్ షేర్స్ అన్నప్పుడు వచ్చినప్పుడు వారికి కూడా అదే ఈక్వల్ షేర్స్, తర్వాత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇండస్ట్రీస్లో ఈ మధ్యకాలంలో లేడీ ఎంటర్ప్రీనర్ అంటే ఫ్యామిలీ కన్సర్న్ బిజినెస్ అయినా కూడా ఒక లేడీగా మంచి హోదాలో వండుకుంటూ ఇండస్ట్రీ మంచి ప్రగతిలోకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ప్రస్తుతానికి అది జరుగుతుంది కూడా. వీటన్నిటికి తోడు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఇండస్ట్రీలో ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లేడీ ఉండాలనేది కూడా ఒక కొత్త రూల్ ఒకటి వచ్చింది ఈ మధ్యకాలం. సో దీన్ని కూడా మనము చూసినట్టయితే కంపల్సరీ వారు ఉండడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఇంకా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. సునీతా రెడ్డి అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక వ్యవహారాలలో దిట్ట. ప్రపంచ బ్యాంక్ ప్రశంసించే విధంగా అపోలో రీచ్ హాస్పిటల్స్ మోడల్కి నేతృత్వం వహించారు. సునీతా రెడ్డి వార్షిక జీతం 5,18,40,000 రూపాయలు. అమ్మాయిలందరూ చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు నడిపిస్తున్నారు. ప్రతి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండడానికి ముఖ్యంగా అమ్మాయిలే ముందుకు వస్తున్నారు. ఈ వ్యవహారంలో మనం చూస్తే అపోలో హాస్పిటల్స్ చూడవచ్చు. అపోలో హాస్పిటల్స్ గారి ప్రతాప్ రెడ్డి గారి అమ్మాయిలు నలుగురు కూడా అదే హాస్పిటల్ని దేశ విదేశాలలో, మన రాష్ట్రంలోనే కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా అపోలో హాస్పిటల్స్, అపోలో ఫార్మసీస్ ఈ రకంగా చాలా చక్కగా నలుగురు కూడా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ముఖ్యంగా మనకి అనాదిగా వస్తుంది, బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు అవసరం అన్నట్టుగానే ఒక స్త్రీకి ఒక చిన్న ఆధారాన్ని ఇచ్చి వారికి ముఖ్యంగా ముందుకు వెళ్ళడానికి సహాయ సహకారాలను అందిస్తే మాత్రం తప్పకుండా మగవాళ్ళ కన్నా చాలా చక్కటి నైపుణ్యంతో, మంచి వ్యవహార దక్షతతో, ఒక ఫైనాన్షియల్
ప్రొసీజర్స్ని చూసుకుంటూ అనేక మంది వర్కర్స్ని కానివ్వండి, వాళ్ళ కింద ఉన్న స్టాఫ్ని కానివ్వండి, ఏ రకంగా ఆనందంగా చూసుకునే ఒక వ్యవహారం మరి స్త్రీ మాత్రమే చూసుకుంటుంది అని ఈనాడు నిరూపిస్తున్నారు. ఈషా అంబానీ అందరికీ సుపరిచితురాలి. ముఖేష్ అంబానీకి వారసురాలిగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఫోర్బ్స్ లాంటి పత్రికలో కూడా భవిష్యత్తు వ్యాపార దిగ్గజంగా ప్రకటించడం గమనార్హం. పన్నెండు మందిలో కొందరు ఇప్పటికే తమ రంగంలో దూసుకుపోతూ ఉంటే మరికొందరు శరవేగంగా నేర్చుకుంటున్నారని వివరించింది. యువ వ్యాపారవేత్తల జాబితాలో భారతదేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ, విఐపి ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దిలీప్ పిరమిల్ కుమార్తె రాధికా పిరమిల్ ఉన్నారు. స్త్రీలు అత్యంత శక్తివంతులుగా ఎక్కువ మంది ఈ దేశం నుంచి ఎన్నుకోబడ్డారు అంటేనే పెద్ద ఆశ్చర్యం చెందవలసిన విషయం నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా భారతదేశంలోనే స్త్రీని శక్తి స్వరూపిణిగా మొదటి నుంచి కొలుస్తారు. ఆమె ఎక్కడా కూడా అసమర్థత ఉన్నట్టుగా కానీ ఆమె శక్తిహీనురాలుగా కానీ మనం ఎప్పుడూ చూడలేదు. స్త్రీలు చాలా సమర్థవంతంగా మన చరిత్రలో ఎన్నో చేశారు. సో ఇప్పుడు చేస్తున్నారు అంటే తగిన ప్రోత్సాహం అందితే ప్రతి స్త్రీ కూడా ఎంతో సాధించగలుగుతుంది. స్త్రీ ఒదిగి ఉండగలదు, సాధించగలదు. ఎలా అంటే ఆంగ్ల వాక్యం చెప్పినట్టుగా the hand that rocks the cradle rules the world అంటారు. ఊయల ఊపుతున్నప్పుడు చాలా మాతృత్వాన్ని ప్రదర్శిస్తుంది, కానీ ఆమె సామ్రాజ్యాన్ని కూడా ఏలగల శక్తి ఆమెలో ఉంటుంది. అలాగే ఈ శక్తి స్వరూపులైనటువంటి ఈ స్త్రీలందరూ ఇంత గొప్ప ఉన్నత స్థానాన్ని అధిరోహించినందుకు, అది కూడా మన భారతదేశానికి చెందినటువంటి స్త్రీమూర్తులు కావటం నిజంగా గర్వించదగ్గ విషయం. విఐపి సంస్థ అధినేత దిలీప్ పిరమిల్ తన సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు కుమార్తె రాధికా పిరమిల్ చూపిన చొరవ, సంస్థను అగ్రస్థానంలో చేర్చిన తీరు వాణిజ్య దిగ్గజాలను సైతం ఆశ్చర్యపడేలా చేస్తుంది. 36 ఏళ్ల రాధికా పిరమిల్ విఐపి ఇండస్ట్రీస్ ఎండిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాధిక 2010లో బాధ్యతలు స్వీకరించినప్పుడు సంస్థ మందగమనంలో ఉంది. అలాంటి సంస్థను 90 కోట్ల రూపాయల వార్షిక అమ్మకాలతో ఈ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ శాంసోనైట్ ను దేశీయంగా దాటగలిగింది. తమ ఉత్పత్తుల విక్రయానికి బాలీవుడ్ నటులను ప్రచారకర్తలుగా చేసుకోవడం సత్ఫలితాలనిచ్చింది. ప్రపంచ లగేజీ మార్కెట్లో అగ్రశ్రేణి కంపెనీగా ఉన్న శాంసోనైట్ ను వెనక్కు నెట్టి విఐపిని ఈషా అగ్రస్థానంలోకి చేర్చారని ఫోర్బ్స్ అభిప్రాయపడింది. లేడీస్ ఎంటర్ప్రీనర్ ఎదగాలని, లేడీస్కు సంబంధించి అంటే మన వీరికి సంబంధించిన స్పెషల్ అలొకేషన్ చేయడము, స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో మనము లేడీ ఎంటర్ప్రీనర్స్ను భారీగా చూసే అవకాశం కూడా ఉంటుంది. ఈక్వల్గా అంటే ఇప్పుడు మామూలుగా పోటీతత్వంలో చూసినట్టయితే మామూలుగా 90-10 ఈక్వేషన్గా ఉండొచ్చు. కానీ రాను రాను రోజుల్లో ఇదివరకు ఏదైతే 33% ఇంపార్టెన్స్ ఈ లేడీస్కి ఇవ్వాలన్నది ఇంపార్టెన్స్ ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఎంతవరకు కార్యాచరణలో పెడుతుందో తెలియదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం డెఫినెట్గా ఇది 33% అబోవ్గా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, బెయిన్ సంస్థలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా చేసిన అనుభవం ఆమెకు ఉపకరించాయి. One thing that we have kept consistent is the high fashion element of the brand. So it's not entirely a repositioning. Okay. We always launch it as high fashion European style, but when we launched with international models like you said. Then we wanted to make it more accessible, as every brand wants to grow in its journey. So for Indian consumers to connect to it, we thought Alia Bhatt would be a great match. She's so stylish, she's trendy, she's iconic. She's very witty and clever. I mean, the way she's able to reposition herself on social media, and so that sort of style, youth and energy is just what we thought we needed for Caprese. తెలంగాణ రాష్ట్రంలో
లేడీ ఎంటర్ప్రీనర్ స్కిల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అదే మనం ఇతర రాష్ట్రాల్లో చూసినట్టయితే లేడీ ఎంటర్ప్రీనర్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన గాడ్రేజ్ లేకపోతే మన వేరే పెద్ద పెద్ద కంపెనీలు చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా వారి ఫ్యామిలీ కన్సర్న్ బిజినెస్లో ఒక డైరెక్టర్గా లేకపోతే మంచి హోదాలో చేసే అవకాశం ఉంది. మన దగ్గర ఈ మధ్య కాలంలో లేడీ ఎంటర్ప్రీనర్స్కు ఇంపార్టెన్స్ ఇవ్వడము, తర్వాత లేడీ ఎంటర్ప్రీనర్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే తరుణంలో వారికి కూడా ఈక్వల్ రైట్స్ ఇవ్వడంలో వారు కూడా మనకు అనుగుణంగా అంటే జెంట్స్కి అనుకూలంగా వాళ్ళు కూడా వర్క్ చేసేందుకు అవకాశం వస్తుంది. కాబట్టి వారు కూడా మంచిగా ట్రేడింగ్ కమ్యూనిటీ కానివ్వండి లేదా ఇండస్ట్రీ కమ్యూనిటీ కానివ్వండి, ఈవెన్ మనం చూసినట్టయితే సర్వీస్లో కూడా అంటే ఇప్పుడు ఐటీ సెక్టర్లో చూసినట్టయితే ఎక్కువ మట్టుకు లేడీ జాబ్ సీకర్సే ఉంటారు. కాబట్టి ఇంపార్టెన్సీ ఆఫ్ ది హౌస్ వైఫ్ అనేది చాలా తక్కువైపోయింది ఇప్పుడు. ఒకప్పుడు హౌస్ వైఫ్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో వర్క్ చేయడము ఉండేది, కానీ ఇప్పుడు అలా కాకుండా మార్నింగ్ టైంలో హౌస్ వైఫ్ కాను, తర్వాత ఆఫీస్ టైంలో ఆఫీస్ బాస్గా కానీ లేకపోతే ఒక ఎంప్లాయీ కానీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ముందు రోజులో డెఫినెట్గా మనకు అందరికీ మన రాష్ట్రంలో లేడీస్కు మంచి అవకాశాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. వాణిజ్య రంగంలో వారసురాలిగా చలామణి అవుతున్న వీరందరూ ఎక్కడా రాజీ పడకుండా వ్యాపార సూత్రాలను ఎప్పటికప్పుడు వంట పట్టించుకొని సంస్థలను లాభాల దిశగా నడిపించడంలో, సంస్థ నిర్వహణలో రాజీ పడకుండా శ్రమిస్తున్నారు. వారసుడికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ వారసురాల కృషి అమోఘమనే చెప్పాలి. రాబోయే రోజుల్లో మహిళా వారసులు మరింత మంది వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.